హాయ్ అండి. నేను ఎప్పుడైనా సరే గనుసుగడ్డల్ని మామూలుగానే ఉడికించేస్తాను. అంటే కుక్కర్ తీసుకొని నీట్‌గా గనుసుగడ్డలని అయితే క్లీన్ చేసి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసేసి ఒక గ్లాసు ఉప్పు వేసి ఉడికిస్తాననమాట. రాళ్ళుప్పు వేసి. లాస్ట్ వీడియోలో నేను ఈ వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో కామెంట్ చేశారు ఒక్కరిద్దరు. అలా కాదక్క ఇంక ఇలా చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని చెప్పారు. సరే అని ట్రై చేశాను అనమాట. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న గనుసుగడ్డలు ఉన్నాయి కదా, చాలా ఎక్కువగా మట్టి ఉంది వీటికైతే. నార్మల్గా అయితే అంత ఉండదు. ఇవి ఫ్రెష్గా తీసుకొచ్చారనమాట. ఎడ్ల బండి మీద అమ్ముతుంటే తీసుకున్నాము. 2-3 సార్లు పట్టింది వీటిని క్లీన్ చేయడానికి నాకైతే. చూడండి కొంచెం కూడా మట్టి లేకుండా క్లీన్ చేశాను. ఆ తర్వాత చాకు తీసుకొని పైన పొట్టంతా తీసేసి కొంచెం బెల్లం తురుము వేసుకొని వాటర్ వేసి ఉడికించేసుకోండి మూత పెట్టి సిమ్లో అన్నారు. నేను కూడా అలాగే ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నార్మల్గా మేము వాటర్ వేసి ఉడికిస్తాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్కి ఎప్పుడైనా సరే కంపల్సరీ ఉప్పు వేస్తాం కదా మనం, అదొక టేస్ట్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. కాకపోతే నేను కొంచెం బెల్లం ఎక్కువగా వేశాను, మరీ ఎక్కువ స్వీట్ అయిపోయింది.